నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభంతో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భేటీ, పార్టీలో చేరాలని ఆహ్వానించమన్న సోము వీర్రాజ్. ఇచ్చిన హామీ ప్రకారం దివిస్ పరిశ్రమను తరలించాలి సిపిఎం నేత మధు డిమాండ్. వచ్చే ఏడాది నుంచి గోవింద్ రాథోడ్ స్మారకార్థం జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహిస్తాం వెల్లడించిన మంత్రి సత్యవతి రాథోడ్. ఆసిఫాబాద్ జిల్లాలో వివాదాస్పదమైన అటవీ అధికారుల చర్యలు, పులిని బంధించేందుకు ఆవును ఎరగా పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేదే లేదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన నిరసనలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాహుల్, ప్రియాంక ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల శిబిరాలకు వెళ్లి వారితో ముచ్చటించారు. बीजेपी और उनका किसानों पर आक्रमण कर रहे हैं। ये कानून किसान की मदद करने के कानून नहीं है, ये कानून किसान को खत्म करने के कानून है। और अंबानी और अडानी को जो किसान का है वो दिलवाने के लिए कानून बनाए गए। इसलिए हम सब किसानों के साथ खड़े हैं, किसानों के साथ खड़े होंगे और इन कानूनों को वापस बीजेपी को सरकार को लेना पड़ेगा। जब तक ये नहीं लेंगे तब तक कांग्रेस पार्टी पीछे नहीं रखने वाली है। ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్ పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీలో పొత్తు పెట్టుకుని బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో సోము వీర్రాజ్ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభంతో భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ్డ నివాసానికి స్వయంగా వెళ్లిన సోము వీర్రాజ్ బీజేపీలో చేరాలని, కాషాయ తీర్థం పుచ్చుకుంటే సముచిత స్థానం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం. ముద్రగడ్డతో భేటీపై స్పందించిన సోము వీర్రాజు త్వరలోనే ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నేను కలవడానికి సార్ మీరు టీవీ చెప్పడం తప్పు. అనంతపురం ఫోన్ చేసేసి బల్లారు వెంకటరామన్ గారు పద్మనాభం వచ్చేయమంటారా అన్నారు. చేయలేదని ఆయన రాష్ట్రంలో బాధ్యత చేపట్టిన తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారు మాజీ మంత్రివర్యులు
కాపు ఉద్యమ నేత వారిని ఈరోజు కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు అలానే రాష్ట్ర భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పుని ప్రజలు కోరుతున్న సందర్భంలో కుటుంబ రాజకీయాలకి ఆల్టర్నేటివ్గా రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిని ఈవేళ ప్రజలు కోరుకున్న సందర్భంలో వారి పాత్ర గురించి వారికి కొన్ని అంశాలను విన్నవించడం జరిగింది. సుదీర్ఘంగా రాష్ట్రంలో జరిగే మార్పులో పెద్దల యొక్క పాత్ర మీద నాకున్న అభిప్రాయాల్ని వారి ముందుంచడం జరిగింది. థ్యాంక్ యూ. వారికి రాష్ట్రంలో ఒక పెద్ద పాత్ర ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నికైన నాయకులు వారిని కొన్ని విషయాలు వారి ముందు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. వారు ఆలోచించి వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. దీనికేమి తొందరపాటుగా కొన్ని అంశాలు జరుగుతాయని ఎవరు భావించవలసిన అవసరం లేదు. మేము వారి ముందు ఒక సుదీర్ఘమైనటువంటి సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం దివీస్ పరిశ్రమను తరలించాలని సిపిఎం నేత మధు డిమాండ్ చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనకు గురిచేసే విధంగా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే ప్రజలకు హాని కలిగించే పరిశ్రమను తరలించేలా చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దివీస్ పరిశ్రమను స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఈ పరిశ్రమ కారణంగా పరిసరాలు కాలుష్యంగా మారే అవకాశం ఉన్నాయని అన్నారు. తక్షణమే పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ రెడ్డి పారిశ్రామిక శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రభుత్వం తరఫున విడుదల చేసినటువంటి ప్రకటనలో మేము కేసులన్నీ రద్దు చేసుకుంటున్నాం, అందరినీ విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటన చేశాడు. ప్రజల్ని మభ్యపెట్టేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ప్రకటన చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి ఇక్కడ దివీస్ పరిశ్రమని నిర్మించాలని, ప్రజల మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని సాగించి జైలులో పెట్టి పోలీసులను వినియోగించి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఇక్కడ దివీస్ పరిశ్రమని నెలకొల్పాలని చెప్పి భావిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఏకోన్ముఖంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన వైఖరిని, ద్వంద్వ విధానాన్ని విడనాడాలి. ఆనాడు దివీస్ పరిశ్రమ వల్ల కాలుష్యం ఏర్పడి ఈ ప్రాంతాల్లో హ్యాచరీలన్నీ కూడా దెబ్బతినిపోతాయి. కార్మికుల ఉపాధి సుమారు 20,000 మంది కార్మికుల యొక్క ఉపాధి ప్రత్యక్షంగా దెబ్బతింటుందని చెప్పి అందరం పోరాడాం. మొదట వామపక్షాలు పోరాడాయి. ఈ పోరాటానికి ఆనాడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చాడు. ఈరోజు పూర్తిగా వైఖరిని మార్చుకొని అక్కడ దివీస్ పరిశ్రమని పెట్టడం కోసం పర్మిషన్ ఇవ్వడం, ఇది ద్వంద్వ విధానం, మోసపూరితమైనటువంటి విధానం. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జైల్లో 36 మంది ఉన్నారు. ఎంతమందిని మర్డర్ చేశారు? ఎన్ని రకాలైనటువంటి హత్య ప్రయత్నాలు చేశారు? పోలీసులు, ప్రభుత్వం పోలీసులు వినియోగించి వీళ్ళ మీద నిర్బంధాన్ని సాగించడం కోసం లేనిపోని సెక్షన్లన్నీ పెట్టి
160 మంది మీద ఈ కేసులు పెట్టి నిర్బంధంతో అణిచేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఈరోజు మేము హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీ యొక్క దమనకాండ సాగించి ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ద్వంద్వ విధానాల్ని విడనాడి నిర్బంధాన్ని ఉపసంహరించుకొని సావధానంగా సమస్య పరిష్కారానికి రావడం అంటే అక్కడ దివేశ్ పరిశ్రమ లేకుండా చేయడమే, ఇంకో మార్గం లేదు దీనికి. వచ్చే ఏడాది నుంచి గోవింద్ రాథోడ్ స్మారకార్థం ప్రతి ఏటా జరుగుతున్న క్రీడలను జిల్లా స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఉండేలా తాను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నానని రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. మంత్రి సత్యవతి రాథోడ్ భర్త స్వర్గీయ గోవింద్ రాథోడ్ స్మారకార్థం ఏటా మహబూబాబాద్ జిల్లా పెద్దతండలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా గత వారం రోజులుగా ఆటల పోటీలు పెద్దతండాలో జరిగాయి. నేడు ముగింపు దినోత్సవం కావడంతో మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చదువుకి ఎంత ప్రాముఖ్యతనిచ్చేదో ఆటపాటలకు కూడా అంతే ఇచ్చేది. కానీ రాను రాను చదువు మీద ఉన్న శ్రద్ధ ధ్యాస ఆటపాటల మీద లేకుండా అయిపోయింది. అలాగే ఈ కార్పొరేట్ విద్య వచ్చిన తర్వాత సరైన గ్రౌండ్ లేక కూడా పిల్లలు ఆడుకోలేని పరిస్థితి. మరి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, అందరు కలిసికట్టుగా ఉండే ఒక అవకాశం, అందరి మరి బాధలు లేక కష్ట సుఖాలు లేకుంటే ప్రేమను పంచుకునే ఒక విలువైన అవకాశాన్ని ఈ నేటి తరం యువత కోల్పోతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రం తెలంగాణ సాధించిన తర్వాత క్రీడలకు, గ్రామీణ ప్రాంత క్రీడలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అందుకనే నేను ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మా శాఖకు సంబంధించి మరి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొన్ననే కొత్తగూడలో ఒక సైనిక్ స్కూల్ని కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఒక సైనిక్ స్కూల్ని కూడా అక్కడ నేను ప్రారంభం చేశాను. అన్ని స్కూల్లో క్రీడా ప్రాంగణాలు బాగుండాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలో జరిగే క్రీడల పోటీలను తర్ఫీదిచ్చేది కొరివిలో, సిరోలో జరుగుతూ ఉంది. కానీ ఆ ప్రాంగణాలు సరిగ్గా లేవని నేను మంత్రి అయిన తర్వాత మొన్ననే మా వీరన్న గారికి తెలుసు, 2 గ్రౌండ్లకు చాలా మంది ఇందులో పార్టిసిపేట్ అయ్యారు, చాలా ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా. మరి గెలిచిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరం మరి కోవిడ్ ఉంది కాబట్టి మనం అనేక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. వచ్చే సంవత్సరం దీన్ని పెద్ద ఎత్తున జిల్లా స్థాయి అంటే నిజంగా జిల్లా స్థాయిలో చేద్దాం. అప్పటి వరకు ఇక్కడ అన్ని సౌకర్యాలు మెరుగుపరుచుకుందాం. అందరినీ ఆహ్వానించి గ్రాండ్ గా మీరేం భావిస్తున్నారో ఆ విధంగా చేద్దాం. అది నా పూచి అని చెప్పి ఆ రోజు నిజంగా మంత్రిగా నేను అందులో పాల్గొని మీ అందరికీ ప్రోత్సహించే విధంగా నేను కృషి చేస్తానని. అప్పటి వరకు మరి రేపటి నుంచి మనం కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరు ముందుండి కోవిడ్ కోసం పోరాడారో వాళ్లకు రేపు ఇస్తున్నాం. తర్వాత ముందుండి పనిచేసిన వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ ఎవరైతే ముందు ఉన్నారో వాళ్లకు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో గత 4 రోజుల క్రితం పులిని బంధించేందుకు గాను ఆవును ఎరగా పెట్టి మృతికి కారణమైన అటవీశాఖ అధికారులపై బెజ్జూరు పోలీస్ స్టేషన్లో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ శివగౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శివగౌడ్ మాట్లాడుతూ బ్రతికి ఉన్న గోవులను, ఇతర జంతువులను పులులకు ఎరగా వేసే చట్టం ఎక్కడా లేదని, హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే గోమాతలను పులులకు ఎరగా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకునే ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. భీమన్న అటవీ ప్రాంతంలో గత 4-5 రోజులుగా పెద్ద పులిని పట్టే ప్రయత్నంలో ఫారెస్ట్ అధికారులు గోమాతని ఎరవేయడం జరిగింది. గోమాతని ఎరవేయడం అనేది ఏ చట్టంలో కూడా
ఫారెస్ట్ చట్టంలో కానీ ఇతర ఏ చట్టంలో కూడా లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఫారెస్ట్ అధికారులు గోవును ఏరవేయడం చాలా పెద్ద తప్పు అని, అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ బెజ్జూర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోవుని ఎరవేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. ఎస్ఐ గారు పిటిషన్ తీసుకోవడం జరిగింది. పిటిషన్ తీసుకొని వీటిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి ఈ ప్రాంతానికి మీడియా వారిని కూడా అలౌ చేస్తలేరు. వీటిని కూడా చాలా ఖండిస్తున్నాము. ఈ గోవును ఎరవేసిన విషయంలో ఇప్పటికే 2 గోవులు చనిపోవడం జరిగింది. వీటిపై చర్యలు తీసుకొని ఎట్లా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై గోమాత. గంగపుత్రులపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రిలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ముదిరాజులలో కలుపుతానని ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగి మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త తనకు అత్యంత ఆప్తుడైన లక్కోజు వినోద్ ని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని, అన్యాయంగా అర్ధరాత్రి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా హైడ్రామా నడపడం అనేది దారుణమని అన్నారు. వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళు ఏదైనా పేర్లు చెప్పినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి తీసుకొని వచ్చి రారోనంటే ఇలాగ సైడ్ ట్రాక్ మీద పట్టుకొని అలా తీసుకొని వచ్చి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళు కొట్టించి ఇలా భయపెట్టి అలా చేసినప్పుడు మేము ఏదైనా సరే రిటర్న్ గా అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడికి వస్తే ఒక్కడి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే నేను అలిగేషన్ ఆ రకంగా ఈ పోలీసుల మీద స్టేషన్ల మీద చేయడంలో తప్పేమైనా ఉందా మీరు చెప్పండి. ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తీయండి, సీసీ కెమెరాల దగ్గర తీయండి. ఏ పార్టీ నుంచి ఎవరికి పోలీసులు పిలిపించి ఏ రకంగా మాట్లాడి ఎవరెవరికి దాని మీద యాక్షన్ తీసుకున్నారో చూసుకొని లిస్ట్ తీయండి. లిస్ట్ తీస్తే నేను ఒప్పుకుంటాను. నేను అలిగేషన్ చేస్తున్నాను, నాకు తెలుసో తెలీదో నేను చేస్తున్నాను. మీరు దానికి సమాధానం చెప్పి నువ్వు తప్పు మాట్లాడుతున్నారు సరే మీరు చెప్పండి, నాకు నేను వెనక్కి తీసుకుంటాను నా అలిగేషన్ చెప్పి. అందరికీ నమస్కారం. 2019 ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 19 నెలల్లో
అత్యధికంగా అరాచకమైనటువంటి పరిపాలన హెడ్ క్వార్టర్స్గా ఎక్కడైనా కొనసాగుతుందనంటే దానికి ప్రతి ఒక్కరు కూడా చెప్పేటటువంటి మాట పలాస. గత 19 నెలల్లో ఎన్నో అక్రమాలైనటువంటి కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి ప్రతిపక్షం మీద దాడి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకత్వం అంతా కూడా ఒక గూడి కుటానితో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అందులో అనేక కార్యక్రమాలు గతంలో జరిగితే మేము పోలీసులు ఆశ్రయించాం, పోలీసులకి మేము కంప్లైంట్లు ఇచ్చాం, పోలీసులకి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అందులోనే మరొకటి ఈరోజు చేరుకుంది, అదే ఈ వినోద్ తాలూకా ఒక కేసు అనేది కూడా తెలియజేస్తున్నాను. నిన్న పండగ జరిగిన తర్వాత రాత్రిపూట పలాస పట్టణంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి గూడూరు పట్టణంలో కనుమ పండుగ సందర్భంగా కన్నుల పండుగ సీతారాముల తెప్పోత్సవం నిర్వహించారు. కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ పండుగ నాడు స్వామివారి తెప్పోత్సవం ఆనవాయితీగా నిర్వహిస్తారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో సీతారాముల స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తెప్పపై ఉంచి వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించి వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల నడుమ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి మాడవీధి ఉత్సవం ఘనంగా జరిపారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ తెప్పోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హరిచంద్రారెడ్డి, దశరథ రామారావు, పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. విగ్రహాల ధ్వంసం మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు రాజకీయ ప్రమేయం ఉందని డీజీపీ చెప్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ బీజేపీకి డీజీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వివరాలు లేకుండా ఫేక్ గా డీజీపీ మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. జగన్ సజ్జలా ఇచ్చే స్క్రిప్ట్ చదవడమే డీజీపీకి పనిగా మారిందని విమర్శించారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వాళ్ళను గుర్తించేలా పోలీసులు చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం నాయకులు దోపిడీ చేస్తా అని చెప్పి ప్రతి నియోజకవర్గం వెళ్ళి ఒక్కొక్కరి మీద మాట్లాడడం జరిగింది. సంతోషం, నువ్వు ఏదో చెప్పావు, మంచిదే. అడుగుతున్న విజయసాయిరెడ్డి గారిని, మరి ఇన్ని నీతి కప్పుడు చెప్తున్నావు కదా విజయసాయిరెడ్డి గారు, అసలు ఆవేళ పెందుతు రాలేదైనా అంటే లేదా రామదేవ్ తెలిపినట్టు ఉంది చంద్రబాబు అడ్డుకు వెళ్ళడానికి. మరి పెందుతు వస్తే ఏం మాట్లాడినో అని అనుకున్నాను, ఆయన రాలేదు పెందుత్తి. చోడవరం వెళ్ళి నా గురించి అన్నారు. సరే, నేను ఇంక నా గురించి కౌంటర్ ఇచ్చుకో ఇవ్వదలుచుకోలేదు విజయసాయిరెడ్డి గారికి. మేము లాస్ట్ టైం సవాల్ చేశాను, ఏదైనా ఉంటే రికార్డు పరంగా రానన్నాం, ఇప్పటికొచ్చి ఆరోపణలు చేయడం తప్ప నిర్దిష్టంగా ఎక్కడ నా మీద ఎటువంటి కాగితాలు సబ్మిట్ చేయట్లేదు. సరే, ఆయన యథావిధిగా మాట్లాడుతున్నాడు. అయితే నేను అడుగుతున్న విజయసాయిరెడ్డి గారిని, పెందుత్తులో ఇది విజయసాయిరెడ్డి గారు ఇది రాసింది సాక్షి పేపర్ అండి, ఈనాడు జ్యోతో కాదు. సాక్షి పేపర్లో మీ ఎమ్మెల్యే ఎవరైతే మీ పెందుర్తి అదీప్ రాజు గారు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్, మరి అన్ని భూములు లాక్కుంటున్నాం, ప్రభుత్వ భూములు ఎక్కడున్నా సెంట్ ఉన్నా లాక్కుంటాం, మా పార్టీ వాళ్ళు ఉంటే సస్పెండ్ చేస్తాను అని చెప్పిన విజయసాయి రెడ్డి గారు, ఒక్కసారి మీ ఎమ్మెల్యే స్టేట్మెంటు కావాలంటే చదువుతాను ముందుకు వచ్చిన ముక్కలో, మిగతాది మీకు పంపిస్తాను చూడండి. డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ బీజేపీ ఉందని ఎలా చెప్తున్నారని ఆయన ప్రశ్నించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలపై పోలీసుల దాడులు పిరికిపంద చర్య అన్నారు. బీజేపీ శ్రేణులకు డీజీపీ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. ఈ రోజుల తర్వాత ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి స్వయంగా వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించాడని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది. పక్క పార్టీలపైన ఆరోపణలు చేయడానికి అధికార పార్టీ ప్రతినిధులు వస్తారు, కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో విచిత్రం ఏంటంటే పోలీస్ శాఖే స్వయంగా నడుము బిగించి పత్రికా విలేకరులకి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం జరుగుతుందో ఆ ధ్వంసాల వెనకాల కారణం భారతీయ జనతా పార్టీతో ఇంకో పార్టీని కూడా మేళవించి చెప్పడం జరిగింది.
మిగతా పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించి ప్రధానంగా 4 పైన ఆరోపణ చేయడం జరిగింది. 3 సంఘటనలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అత్యంత బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా డీజీపీ వ్యవహరించాడనేది ఇదే మనకి ప్రత్యక్ష ఉదాహరణ. ఆ సంఘటనలు ఏవి అనేది ఒకటి పక్కన వివరించడం జరిగింది. రాజమండ్రిలో సెప్టెంబర్ 12, 2020న వినాయకుడి విగ్రహాన్ని మలం రాశారని చెప్పి అనేక మాధ్యమాల్లో రావడం జరిగింది. స్వయంగా పత్రికా విలేకరులు కూడా ఫోటోలు తీయడం జరిగింది. దానికి సంబంధించి వాట్సాప్ గ్రూపులు అందరూ షేర్ చేసుకున్నారు. షేర్ చేసి ఈ విధంగా దుర్ఘటన జరిగింది, అంతర్వేది దుర్ఘటన జరిగింది, ఇమీడియట్గా ఈ సంఘటన జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చూడటం జరిగింది. అందరూ కూడా చాలా బాధ కూడా పడ్డాం వినాయకుడి విగ్రహాన్ని మలంతో. ఆ మలం రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథంను కలిసి రైతు సమస్యలను వివరించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతాంగ సమస్యలను వెంటనే రైతాంగ సమస్యలను వెంటనే రైతాంగ సమస్యలను వెంటనే రైతాంగ సమస్యలను వెంటనే నరసాపురం పార్లమెంటు అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లతో పంట నష్టపోయిన రైతులు అత్యంత దయానీయమైన పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ ఎండనక వాననక రాత్రి పగలు రైతులు కష్టపడి పండించిన పంట నూర్చి ధాన్యం అమ్ముకుంటే గత పంట ధాన్యం డబ్బుల తాలూకు బకాయిలు నేటికి చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు కష్టపడి పంట పండిస్తే ప్రతిసారి 30 నుంచి 40 బస్తాలు పండవలసిన పంట ఈసారి 10 నుంచి 15 బస్తాలు ధాన్యం మాత్రమే చేతికొచ్చిందని, ఇలా వచ్చినా అతి తక్కువ దిగుబడి కూడా ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించలేని కారణంగా రైతులు ఎంతో నష్టపోయారని ఆయన తెలిపారు. సమస్యల వెంటనే రైతాంగ సమస్యల వెంటనే రైతాంగ సమస్యల వెంటనే ప్రభుత్వాన్ని తెలియపరిచే ఒక కార్యక్రమం రైతుల తరపున తెలుగుదేశం పార్టీతో పాటు రైతులతోటి ఈవేళ ధర్నా కార్యక్రమాన్ని నరసాపురంలో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే అసెంబ్లీలో కూడా అబద్ధాలాడే ఈ ప్రభుత్వాన్ని చూసినట్టయితే చట్టసభలంటే వాల్యూ లేదు. ఇన్సూరెన్స్ కట్టకుండానే ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి ఆ రాత్రికి ఇన్సూరెన్స్ కట్టిన విధానం చూసినట్టయితే ఇంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పే విషయాన్ని ఈనాడు 2000 చిల్లర కోట్లు మరి గత 4 నెలల నుంచి రాకుండా సంక్రాంతికి ఇప్పుడు కూడా సంక్రాంతి పండుగ అంటే పంటలు వచ్చినప్పుడే సంక్రాంతి పండుగ పూర్వం నుంచి కూడా మనకు ఆచారం ఉంది. అటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రైతుల పండుగని కూడా లెక్క చేయకుండా కావాలితే మేము ఏదైతే నవరత్నాలు చెప్తా ఉన్నామో నవరత్నాలు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతానికి ఆదరణ పెరుగుతుందని ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం వ్యవస్థాపకులు వెనరబుల్ భంతే అనాలయో తెలిపారు. పురాతన బౌద్ధ క్షేత్రాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ అనకాపల్లి శంకరం సమీపంలో బొజ్జన్నకొండపై బౌద్ధ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ మేళ జరిగాయి. ముందుగా కొండ ప్రవేశ ద్వారం నుండి పైభాగంలో స్తూపం వరకు ర్యాలీ చేశారు. కొండ పైభాగంలో ప్రధాన గుహ వద్ద కొవ్వొత్తులు వెలిగించి బుద్ధవందనం, పంచశీల పూజ, శాంతి ప్రార్థనలు ధాన్యం చేశారు. అనంతరం ప్రవేశ ద్వారం వద్ద మహాసభ నిర్వహించారు. అనాలయ మాట్లాడుతూ బౌద్ధం ఒక జీవన విధానం మాత్రమేనన్నారు. దేశంలో బౌద్ధ మతాన్ని కావాలనే బయటకు నెట్టివేశారన్నారు. బౌద్ధ క్షేత్రాల్లో బౌద్ధ ధర్మాలు ప్రాచీన నాగరికతకు చిహ్నాలని ఆయన పేర్కొన్నారు. बुद्धिस्ट साइट बहुत सारे हैं, इधर टोटलकोंडा है, वहाँ पर जो कुछ नए नए प्लान आ रहे हैं तो इस तरह के प्लान उस ऐतिहासिक जगह पर नहीं आना चाहिए. नए नए प्लान खोलने के लिए, प्रस्तावित करने के लिए अन्य सारे बहुत सारे जगह है जो प्राचीन इतिहास है, प्राचीन धरोहर है. उस प्राचीन धरोहर की रक्षा करना हम लोगों का काम है. तो इसलिए ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు భేటీ, పార్టీలో చేరాలని ఆహ్వానించామన్న సోము వీర్రాజ్. ఇచ్చిన హామీ ప్రకారం దివిస్ పరిశ్రమను తరలించాలి, సిపిఎం నేత మధు డిమాండ్. వచ్చే ఏడాది నుంచి గోవింద్ రాథోడ్ స్మారకార్థం జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహిస్తాం.
వెల్లడించిన మంత్రి సత్యవతి రాథోడ్. ఆసిఫాబాద్ జిల్లాలో వివాదాస్పదమైన అటవీ అధికారుల చర్యలు. పులిని బంధించేందుకు ఆవును ఎరగా పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.